హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరొక సంవత్సరంలో ఈ మే మాసంలో ప్రభు నామాన్ని మయంపరిచే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు ఇటు రీతిలో అనుగ్రహించినందుకు సమస్త మహిమ ఘనత కీర్తి మన ప్రభువునికే చెల్లును గాక. రెండు చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ సమయంలో ప్రారంభ ప్రార్థన చేసుకొని స్తుతి గీతముల ద్వారా దేవుని నామాన్ని మయంపరచుదాం. దేవుడు చక్కని వాతావరణాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. అవిశ్వాసంతో కాక విశ్వాసముతో ఈ సభను ప్రారంభించుకొని ప్రభు నామాన్ని మనసారా ఆరాధించి దేవుని వాక్కు చేత బలపరచబడి తృప్తికరంగా మనం తిరిగి వెళ్ళు వరకు దేవుడు తన కాపుదలను కృపను మన ఎడలు చూపులాగను ప్రతి ఒక్కరు మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. దైవజయకురాలు రామంజగూడెంలో పరిచయం చేస్తున్న అమ్మగారు వసుమతమ్మ గారు వచ్చి ప్రార్థనలో మనం ముందుకు నడిపిస్తారు. ప్రతి ఒక్కరు ఏకీభవిస్తూ ప్రతి ఒక్కరు ప్రభుని వేడుకుందాం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రార్థనలో ముందు కొనసాగుదాం. ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క కార్యక్రమం అంతా మర్యాదగాను క్రమంగాను దేవునికి మహిమకరంగా జరుగునట్లుగా అందరం ప్రార్థన చేసుకుందాం. అందరము తలలు ఉంచుకొని ప్రార్థనలో ముందు కొనసాగుదాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభా, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడవు ప్రభా. మరి ఈ రోజున ఈ కూడిక జరగడానికి మీరు ఎంతో కృప చూపిస్తూ వచ్చినారు ప్రభా. అయ్యా, మరి దీని వెనకాల కొన్ని దినములుగా కొన్ని నెలలుగా ప్రయాసంతో కూడినటువంటి ప్రార్థన ఈ రోజున అయ్యా మరి ఈ రీతిగా జరగడానికి మీరు చూపిన కృపకై నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం ప్రభా. అయ్యా మరి నాయన ఈ కూడిక ద్వారా అనేకులు రక్షణలోనికి వచ్చినట్లుగా అయ్యా రక్షణలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా విశ్వాసములో బలపరచబడినట్లుగా మీ కృపను సహాయము చేస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే ఇంకా ప్రయాణంలో ఉన్నారో ప్రభా, అయ్యా మరి ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేయండి. వస్తున్నటువంటి వారికి నా తండ్రి నీ కృపాని సన్నిధిని తోడుగా ఉంచుతూరండి. అందుకంటే ముఖ్యంగా సేవకులను నీ ఆత్మచేత నడిపిస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ ఉండి నీ సేవకునిలో నుండి మా అందరితో సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడుతూ రమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఈ స్థలం అంతా కూడా నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపుతూ రమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఆటంకపరుస్తున్నటువంటి ప్రతి అపవిత్ర ఆత్మలను యేసు నామంలో లయపరుస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాం. దేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ స్థలం అంతా నీ అగ్ని మహిమ చేత నింపి అయ్యా మరి నాయన ఇక్కడ నిలబడనైనటువంటి నీ బిడ్డలందరినీ కూడా నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి నడిపించండి. అయ్యా ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రతి బిడ్డని కూడా జ్ఞాపకం చేయండి. వాయిద్యములు వాయించుచున్నటువంటి బిడ్డలను అయ్యా పాటలు పాడనైనటువంటి బిడ్డలందరినీ కూడా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ ముందున్న సమయాన్ని నీ చేతులకు అప్పచెప్తూ మర్యాదగాను క్రమంగాను నీకు మహిమకరంగాను మాకు దీవెనకరంగా ఉండినట్లుగా సహాయము చేయగలరని విశ్వాసముతో యేసయ్య పరిశుద్ధమైన ఘనమైన నామం పేరిట స్తుతించి ప్రార్థించి మొదటి రోజును ప్రారంభించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కృపామయుడా నీలోన నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ప్రతి ఒక్కరు చప్పట్లు కూడా దేవుని మనం మహిమపడతాం. దగ్గరగా చప్పట్లు కొడతాం.
నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు. రెండోసారి కలిసి పడదాం. నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు, నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు, నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు. కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపజేసినందున, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందున, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఈ సమయంలో బ్రదర్ రాంబాబు గారు వచ్చి ఓ పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తుండగా ప్రతి ఒక్కరం చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కీర్తించుదాం. మీరు ఎవరైనా ఆసక్తి కలిగిన వారు త్వరగా మీ పేర్లు నమోదు చేసి బ్రదర్ యుగేందర్ గారికి ఇవ్వండి. ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఒకసారి అందరం రెండు చేతులు పైకెత్తి సంతోషంగా చెప్దామా? హల్లెలూయా. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే, కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. చప్పట్లు కొట్టుకుంటూ దయచేసి ఎవరు కూడా మౌనంగా ఖాళీగా ఉండకుండా చప్పట్లు కొట్టుకుంటూ రెండోసారి పాడడానికి ప్రయత్నం చేద్దాం. దేవుణ్ణి స్తుతిద్దాం. చైర్స్లో కూర్చున్న వారు కూడా ఎవరు దయచేసి మౌనంగా ఉండదు. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే, కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే.
లోకము మనల్ని అల్లరితనము చేసినప్పుడు మన చుట్టూన్న వారంతా కూడా మనకు విరోధముగా ఉండి మనల్ని ఓడించాలని చూసినప్పుడు మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. లోకము నన్ను ఓటమి నా బ్రతుకును ఏలన చేయగా నీ కృపయే నన్ను బలపరచెను. లోకము నన్ను ఆకర్షింపగా అల్లరితనము నా చుట్టూ చేరగా ఓటమి నా బ్రతుకును ఏలన చేయగా నీ కృపతో నన్ను బలపరచితివే. లోకము నన్ను ఆకర్షింపగా అల్లరితనము నా చుట్టూ చేరగా ఓటమి నా బ్రతుకును ఏలన చేయగా నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. కృపయే కృపయే నీ బ్రతికియున్నానంటే కృపయే. రెండోసారి కలిసి పాడదాం. కృపయే కృపయే అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. చెప్పండి కూడా అందరం కూడా. శ్రమలు శోధనలు నన్నావరింపగా అజ్ఞానము చేనీనమవ్వగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే. శ్రమలు శోధనలు నన్నావరింపగా అజ్ఞానము చేనీనమవ్వగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో బ్రతికించితివే. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికియున్నాను
కృపయే 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 నేనేమయ్యున్నానో నీ కృపయే 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 నే బ్రతికియున్నానంటే కృపయే అర్హత లేకున్నా ప్రేమించావు ఇది కేవలం నీ కృపయే యోగ్యత లేకున్నా హెచ్చించావు ఇది కేవలం నీ కృపయే అర్హత లేకున్నా ప్రేమించావు ఇది కేవలం నీ కృపయే యోగ్యత లేకున్నా హెచ్చించావు ఇది కేవలం నీ కృపయే 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 నేనేమయ్యున్నానో నీ కృపయే 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 నే బ్రతికియున్నానంటే కృపయే 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 నేనేమయ్యున్నానో నీ కృపయే 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 నే బ్రతికియున్నానంటే కృపయే హల్లెలూయా. చక్కని పాట పాడి దేవుని నామాన్ని మయంపరిచిన బ్రదర్కు ప్రత్యేకమైన వందనాలు. కృప చూపట్లో ఐశ్వర్యవంతుడైన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ సమయంలో ఇల్లందు పరిసర ప్రాంతాలలో పరిచయం చేస్తున్న దైవ సేవకులు బాబురావు గారు మన మధ్య ఉన్నారు. వారు వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తుంటారు. దేవుని పవిత్రమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మీటింగ్స్ని కండక్ట్ చేస్తున్న దేవుని బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తూ అనుకోని రీతిగా మరి మౌనిక అనే అమ్మాయి మాకు ఫోన్ చేసింది ఇట్లా మీటింగ్స్ అని. అయితే మేము రావాలనుకొని నేను మా బాబు ఇంకొక అబ్బాయి కూడా వచ్చాం. ఈ విధంగా మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం. అదేవిధంగా బాబు పాలు కూడా మరి మా ఊరు వాడు, నాకు బంధువు. మా దగ్గర ట్రైనింగ్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మా జిఎస్ఎస్ సంస్థలో కూడా సేవకులు ఉన్నారు. అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం. ఈ శుభ సమయంలో ఒక పాట పాడి ప్రభుని స్తుతించి మహింపరుద్దాం. అవకాశం ఉంది కనుక పాడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు మన కన్నీరు తుడిచేవాడు, మన కష్టాలన్నీ కూడా తీర్చేవాడు, చిరునవ్వునిచ్చేవాడు, చింతలు తీర్చేవాడు. కనుక ఆ ప్రభువుని మనం ఆరాధించాలి, స్తుతించాలి అనే పాట పాడి ప్రభువుని స్తుతించి మహింపరుద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పుదాం అందరం. హల్లెలూయా. రైట్. కన్నీరంతా కాలం చేసిన కష్టాలన్నీ కలగా మార్చిన, కన్నీరంతా కాలం చేసిన కష్టాలన్నీ కలగా మార్చిన, చిరునవ్వునే ఇచ్చిన, నా చింతలే తీసిన, చిరునవ్వునే ఇచ్చిన, నా చింతలే తీసిన, ఆరాధన స్తుతి ఆరాధన యేసయ్య నీకే నారాధన, ఆరాధన ఆరాధన యేసయ్య నీకే
నీకే నారాధన. కన్నీరంతా కాలం చేసిన కష్టాలన్నీ కలగా మార్చిన, కన్నీరంతా కాలం చేసిన కష్టాలన్నీ కలగా మార్చిన. కష్టాల్లో కుములు కుములు ఏడ్చే మనల్ని కుమారుడా నేనున్నానని భయపడకని ఆదరించే దేవుడు. ఆ ప్రభుని స్తుతించి మహింపడతాం. కుములి కుములి ఏడవగా నేను కుమారుడా భయపడకు అని కృంగిపోతూ ఉండగా నేను కన్నా నీకున్నానేనని. కుములు కుములి ఏడవగా నేను కుమారుడా భయపడకు అని కృంగిపోతూ ఉండగా నేను కన్నా నీకున్నానేనని. కన్నీటి సంద్రములో కలవరాల కాలంలో, కన్నీటి సంద్రముల్లో కలవరాల కాలంలో కరుణతో కమ్మి కలతలే బాపి కన్న ప్రేమ చూపి, కరుణతో కమ్మి కలతలే బాపి కన్న ప్రేమ చూపి చిరునవ్వునే ఇచ్చినా నా చింతలే తీర్చినా, చిరునవ్వునే ఇచ్చినా నా చింతలే తీర్చినా. ఆరాధనా ఆరాధనా యేసయ్య నీకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా యేసయ్య నీకే ఈ ఆరాధనా. కన్నీరంతా కాలం చేసిన కష్టాలన్నీ కడగా మార్చిన, కన్నీరంతా కాలం చేసిన కష్టాలన్నీ కలగా మార్చిన. ఆమేన్. స్తోత్రం. చెలరేగే సుడిగాలైనా ఎగరేసే తుఫానైనా ఏదైనా మన ప్రభు తోడునగా మనల్ని ఏమీ చేయలేదు కనుక ఆ ప్రభుని స్తుతించి మహింపరచాలి. ఎగరేసే సుడిగాలైనా ఎన్నడు ఇక కదల్చకుండా, చెలరేగే తుఫాను అయినా ఎన్నడు నన్ను విడువకుండా, ఎగరేసే సుడిగాలైనా ఎన్నడు ఇక కదల్చకుండా, చెలరేగే తుఫాను అయినా ఎన్నడు నన్ను కదల్చకుండా, శోధింపబడిన నన్ను శుద్ధ సువర్ణము చేసి, శోధింపబడిన నన్ను శుద్ధ సువర్ణము చేసి నిశ్చలమైన స్థలమునకు నన్ను తీసుకొని వచ్చి, నిశ్చలమైన స్థలమునకు నన్ను తీసుకొని వచ్చి చిరునవ్వునే ఇచ్చినా నా చింతలే తీర్చినా, చిరునవ్వునే ఇచ్చినా నా చింతలే తీర్చినా. ఆరాధనా ఆరాధనా యేసయ్య నీకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా యేసయ్య నీకే ఆరాధనా. కన్నీ
కన్నీరంతా కాలం చేసిన కష్టాలన్నీ కలగా మార్చిన కన్నీరంతా కాలం చేసిన కష్టాలన్నీ కలగా మార్చిన చిరునవ్వునే ఇచ్చిన నా చింతలే తీర్చిన చిరునవ్వునే ఇచ్చిన నా చింతలే తీర్చిన ఆరాధనా ఆరాధనా యేసయ్య నీకే ఈ ఆరాధనా 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 యేసయ్య నీకే నారాధనా యేసయ్య నీకే నారాధనా యేసయ్య నీకే నారాధనా హల్లెలూయా. చక్కని గీతాన్ని పాడి దేవుని నామాన్ని మహింపరిచినటువంటి దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మరకోళ్ళలో పరిచయం చేస్తున్న దైవ సేవకులు ఇమ్మానుయేల్ గారు వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరచాల్సిందిగా ప్రభు పేరిట కోరుకుంటున్నాము. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. నా సంపదల గనివి నీవయ్యా, నా యేసయ్యా సర్వస్వం నీవేనయ్యా. సమాధాన రాజా సంబరాలు చేయుచు గలమెత్తి పాడుకొందును, నిన్నే నా హృదయములో కొలుచుకొందును. సమాధాన రాజా సంబరాలు చేయుచు గలమెత్తి పాడుకొందును, నిన్నే నా హృదయములో కొలుచుకొందును. నా సంపదల గనివి నీవయ్యా, నా యేసయ్యా సర్వస్వం నీవేనయ్యా. దరిద్రునిగా దిగి వచ్చి ఏ దీవెన నోచుకోని ఈ దీన దరిద్రుని ధనవంతుడైన నీవు దరిద్రునిగా దిగి వచ్చి శ్రీమంతుడా సిలువలో మరణించి తిరిగనికి విన్నాయిన కృపకు మరించినావయ్యా. శ్రీమంతుడా సిలువలో మరణించి సిరికంటే మిన్నాయిన కృపకు మరించినావయ్యా. నా సంపదల గనివి నీవయ్యా, నా యేసయ్యా సర్వస్వం
గతికి వచ్చి ఏ జ్ఞానము లేనికి వెళ్ళి వాణ్ణి ప్రేమించి అనంత జ్ఞాని నీవు బోధకుని గతికి వచ్చి సద్బోధకుడా సత్యమును నేర్పించి లోక జ్ఞానులెరుగని దైవ జ్ఞానమిచ్చినావుగా. సద్బోధకుడా సత్యమును నేర్పించి లోక జ్ఞానులెరుగని దైవ జ్ఞానమిచ్చినావయ్యా. నా సంపదల గనివి నీవయ్యా, నా యేసయ్యా సర్వస్వం నీవేనయ్యా. నా సంపదల గనివి నీవయ్యా, నా యేసయ్యా సర్వస్వం నీవేనయ్యా. ఏ అభిషేకము లేక ఫలించని నన్ను చూసి పరిశుద్ధాత్ముడా నీ వర్షముతో నన్ను తడిపి ఏ అభిషేకము లేక ఫలించని నన్ను చూసి పరిశుద్ధాత్ముడా నీ వర్షముతో నన్ను తడిపి నిజమైన ద్రాక్షవల్లి నీతో నన్ను వంటు కట్టి ఆశించిన అభిషేకం నాకిచ్చిన నా యేసయ్యా. పరిశుద్ధాత్ముడా నీ వంశముతో నన్ను తడిపి ఆశించిన అభిషేకం నాకిచ్చిన నా యేసయ్యా. నా సంపదల గనివి నీవయ్యా, నా యేసయ్యా సర్వస్వం నీవేనయ్యా. నా సంపదల గనివి నీవయ్యా, నా యేసయ్యా సర్వస్వం నీవేనయ్యా. సమాధాన రాజా సంబరాలు చేయుచు గలమెత్తి పాడుకొందును, నిన్నే నా హృదయములో కొలుచుకొందును. గలమెత్తి ఎవరైనా దైవ సేవకులు వచ్చుంటే కుడివైపున చైర్లు మీ కొరకు అరేంజ్ చేయబడినాయి. దయచేసి ఇటువైపు వచ్చి కూర్చోవాల్సిందిగా వాలంటీర్లు కూడా గమనించి ఇటువైపు కూర్చోబెట్టాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఈ సమయంలో రామంజిగూడెం నుంచి తబిసా సిస్టర్ గారు వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరుస్తారు. కలిసి చప్పట్లు కొడుతూ ఏకీభవిస్తూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం. అనంతరం డివైన్ బాయ్ బృందం వాళ్ళు స్త్రీలు సిద్ధపడి ఉండాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు.
నిత్యం కాచే దేవునికి మనల్ని నిరంతరము కంటి రెప్పలా కాచి కాపాడుతున్నాం. మన పరమ తండ్రికి రెండు చేతులు ఎత్తి బిగ్గరగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చక్కని గీతాన్ని పాడి ప్రత్యేకమైన వందనాలు. ఈ టైంలో డివైన్ టీమ్ స్త్రీల బృందం లేచి వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. త్వరగా రావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. లేరండి, సిద్ధపడి లేరా? వస్తున్నారా? త్వరగా ఈ మీటింగ్లు అరేంజ్ చేయడానికి ఎంతగానో ప్రయాసపడి ప్రభు పనిలో నిరంతరం తమ బలాన్ని, తమ జ్ఞానాన్ని, తమ సమయాన్ని కేటాయించి గత 3 సంవత్సరాలుగా, ఇది 4వ సంవత్సరం ప్రభు నామాన్ని మహిమపరచడానికి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వర్ణింపలేను, వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. 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 వర్ణింపలేను, వివరింపలేను యేసయ్యా నీవు నాకు
చక్కని పాట పాడి దేవునామాన్ని మహిమపరిచిన సిస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో కొత్తగూడెం నుండి లిల్లీ డానియల్ గారు వచ్చి ఒక పాట పాడి దేవునామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఈరోజు సమయం చాలా అయింది కనుక మీరు ఇచ్చిన పాట మేము సమయాన్ని ఇవ్వలేకపోవచ్చు. అయినా నెక్స్ట్ డే రేపటి రోజు త్వరగా మనము కూడుకొని ప్రభు నామాన్ని మనసారా ఆరాధించడానికి సమయం ఉంది కనుక ప్రతి ఒక్కరు ఏకీభవిస్తూ ప్రభు నామాన్ని మహిమపర్దాం, చప్పట్లు కొడుతూ స్తుతిస్తూ ఆరాధిస్తూ బిగ్గరగా మనసారా హృదయపూర్వకంగా ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభుని ఆరాధించాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. దేవుని నామానికి మహిమ గంట ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మరి కూడి వచ్చిన పెద్దలందరికీ కూడా, మరి పాస్టర్స్ అందరికీ కూడా, మరి చిన్నపిల్లలందరికీ కూడా, మరి యూత్ వారికి కూడా, మరి ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసిన బిడ్డలకు కూడా, మరి ముఖ్యంగా ఈ యొక్క సువార్త కూడికలు మరి ఏర్పాటు చేసినటువంటి మరి దేవుని దాసులకు కూడా నా యొక్క నిండు హృదయాలు, నా యొక్క మనస్ఫూర్తి అయినటువంటి కృతజ్ఞతలు తెలుపుచున్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు లేవండి మీకు? హల్లెలూయా, 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 హల్లెలూయా. प्रार्थना में तुझसे करो और मेरे प्यारे मसीहा, प्रार्थना में तुझसे करो और मेरे प्यारे मसीहा, मेरा ये जीवन तेरे काम आए, मेरा ये जीवन तेरे काम आए, यही है मेरी तमन्ना, यही है मेरी तमन्ना, प्रार्थना में तुझसे करो और मेरे प्यारे मसीहा, प्रार्थना में तुझसे करो और मेरे प्यारे मसीहा.
దేవుని మహిమపరచాలి. तेरी जहाँ जो सबसे निराला उसमें अनपाल डोरो तेरे संग तुझ में के जाओ आत्मा से बता जाओ तेरी जान में जो सबसे निराला उसमें के हर पाल डोरो तेरे संग कर तुझ में के जाओ आत्मा से बढ़ता जाओ हे प्रभु यीशु कितना प्यारा है तो हे प्रभु यीशु सबसे अच्छा है तो हे प्रभु यीशु कितना प्यारा है तो हे प्रभु यीशु सबसे अच्छा है तो प्रार्थना में तुझसे करो ओ मेरे प्रार्थना में तुझसे करो और मेरे प्यारे मसीहा इतना मधुर है तेरा वचन मर्यादे मेरे दरनायन दुख जो तूने मेरे कारण भूलूंगा नहीं मैं जीवन भर इतना मधुर है तेरा वचन मर्यादे मेरे दरनायन दुख जो ने मेरे कारण बोलूंगा ना मैं जीवन भर हे प्रभु यीशु कितना प्यारा है तो हे प्रभु यीशु सबसे अच्छा है तो हे प्रभु यीशु कितना प्यारा है तो हे प्रभु यीशु सबसे अच्छा है तो प्रार्थना में तुझसे करो और मेरे प्यारे मसीहा प्रार्थना में तुझसे करो और मेरे प्यारे मसीहा मेरा ये जीवन तेरे काम आए मेरा ये जीवन तेरे काम आए यही है मेरी तमन्ना यही है मेरी तमन्ना प्रार्थना में तुझसे करो और मेरे प्यारे मसीहा प्रार्थना में तुझसे करो और मेरे प्यारे मसीहा హల్లెలూయా హల్లెలూయా దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన దేవాన్ని దేవునికి కోట్ల కొలది వందనాలు చెల్లిస్తున్నానండి.
ఇక్కడ ప్రార్థనమే తుజసే కరో అంటే దేవుణ్ణి మనము తుజసే కరో అంటే మనస్ఫూర్తిగా ఆయన్ని మనము ఆరాధన చేయాలి. ఆయన పని కొరకు ఇక్కడ చూస్తే మేరే జీవన్ మేరే కామ్ ఆయే అంటే నా జీవితము మరి ఆయన పని చేయడానికి ఇష్టపడాలి. ఇంకోటి అక్కడ చూస్తే మరి ఇక్కడ దీనికి గహరాయి స్తుతికరో అంటే ప్రతిరోజు కూడా మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి, ఆరాధన చేయాలి. ఇంకోటి ఏంటంటే మరి మన మనసుతో, మన హృదయంతో, మన తలంపుతో మనము దేవుణ్ణి ఆరాధించాలి. మరి అంతేకాకుండా మన ప్రభువు చాలా మంచివాడు, కిత్నా ప్యారా, ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు. తర్వాత చూసే సబ్సే అచ్చా, అందరికంటే మంచివాడు మన దేవుడు కదండి. మరి ఇర్మియా గ్రంథంలో దేవుడు చాలా మంచివాడు కనుక దేవుని మంచితనాన్ని మనము పొగిడినాము ఇప్పటిదాకా. అంతేకాకుండా కింద చూస్తే చూడండి, తేరే సంగ్ రహకర్ తుజ్మేకో జావో అంటే ఆయన యొక్క సన్నిధిలో మనం ఎప్పుడు కూడా ఆనందిస్తూ జీవిస్తూ ఉండాలి. చక్కని పాట పాడి దేవునామాన్ని మహిమపరిచిన సిస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మరొక్క పాట ఫైనల్గా దైవ సేవకులు మన మధ్యకు వచ్చి ఉన్నారు. సార్ ఆర్ఐ గారు వచ్చి ఒక పాట పాడి దేవునామాన్ని మహిమపరుస్తారు. అనంతరం ముందున్న సమయంలోకి మనకు వెళ్దాం. ప్రతి ఒక్కరం స్తుతిస్తూ గణపరుస్తూ ప్రభునామానికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుదాం. బిగ్గరగా ఒక స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. పాట పాడి మనం ప్రభుని స్తుతించి ఆయనను ఆరాధిద్దాం. ఆరాధింతును హల్లెలూయా, ఆరాధింతును హల్లెలూయా. యేసయ్యకు ఎల్లప్పుడూ, యేసయ్యకు ఎల్లప్పుడూ అందరిలోనే ఆరాధించి సేవింతును, అందరిలోనే ఆరాధించి సేవింతును, ఆరాధింతును హల్లెలూయా, ఆరాధింతును. ఎన్నడెన్నడు లేని ఆనందం, ఎప్పుడెక్కడ దొరకని ఆనందం, ఎన్నడెన్నడు లేని ఆనందం, ఎప్పుడెక్కడ దొరకని ఆనందం, యేసులోనే పొందుకున్నాను, యేసులోనే పొందుకున్నాను, అందుకనే ఆరాధించి సేవింతును, అందుకనే ఆరాధించి సేవింతును, ఆరాధింతును హల్లెలూయా, ఆరాధింతును హల్లెలూయా. యేసయ్యను ఎల్లప్పుడూ, యేసయ్యను ఎల్లప్పుడూ
అందరిలోనే ఆరాధించి సేవింతును, అందరిలోనే ఆరాధించి సేవింతును, ఆరాధింతును హల్లెలూయా. జలములలో నేనుండినప్పుడు బలమయ్యున్న నా దేవుడు, జలములలో నేనుండినప్పుడు బలమయ్యున్న నా దేవుడు, ఘనమైన నా యేసు దేవుడు, ఘనమైన నా యేసు దేవుని అందరిలోనే ఆరాధించి సేవింతును, అందరిలోనే ఆరాధించి సేవింతును, ఆరాధింతును హల్లెలూయా, ఆరాధింతును హల్లెలూయా. యేసయ్యను ఎల్లప్పుడూ, యేసయ్యను ఎల్లప్పుడు అందరిలోనే ఆరాధించి సేవింతును, అందరిలోనే ఆరాధించి సేవింతును, ఆరాధింతును హల్లెలూయా, ఆరాధింతును హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ వందనాలు.